బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. అలం తర అన్నల్లాహ సఖర లకుమ్ మా ఫిల్ అర్ది వల్ ఫుల్క తజ్రీ ఫిల్ బహరి బిఅమ్రి వయమ్సికు సమా అన్ తకా అలల్ అర్ది ఇల్లా బిఇజ్నిహి ఇన్నల్లాహ బిన్నాసి లరౌఫుర్ రహీం. ఏమిటి? భూమిలో ఉన్న సమస్త వస్తువులను అల్లా ఏ విధంగా మీకు వశపరిచాడో మీరు గమనించడం లేదా? సముద్రంలోని ఓడ కూడా ఆయన ఆజ్ఞానుసారమే నడుస్తుంది. ఆయన ఆకాశాన్ని భూమిపై పడిపోకుండా నిలిపి ఉంచాడు. నిశ్చయంగా అల్లా ప్రజల ఎడల ప్రేమమయుడు, జాలి చూపేవాడు. వహువల్లజీ అహ్యాకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం ఇన్నల్ ఇన్సాన లకఫూర్. ఆయనే మీకు జీవనాన్ని ప్రసాదించాడు, తర్వాత ఆయన మీకు మరణం చూస్తాడు, మళ్ళీ ఆయన మిమ్మల్ని బ్రతికిస్తాడు. నిశ్చయంగా మానవుడు మేలును మరిచేవాడు. లేకుల్ ఉమ్మతిన్ జఅల్నా మన్సకన్హుం నాసికుహు ఫలా యన్నక ఫిల్ అమ్రి వఅద్ ఇలా రబ్బిక ఇన్నక లఅలా హుదం ముస్తకీమ్. మేము ప్రతి సముదాయం వారికి ఆరాధన రీతిని నిర్ధారించి ఉన్నాం, దాన్ని వారు అవలంబిస్తున్నారు. కాబట్టి వారి విషయంలో నీతో తగాద పడకూడదు. నువ్వు మాత్రం వారిని ప్రభుపై పిలుస్తుండు, నిశ్చయంగా నువ్వు సరైన మార్గాన ఉన్నావు. వఇన్ జాదలూక ఫఖుల్ అవ్వలు బిమా తఅమలూన్. ఒకవేళ వారు నీతో వాదన దిగితే వారితో చెప్పే, మీ నిర్వాహకమంతా అల్లాహ్ బాగా తెలుసు. అల్లాహ్ యహ్కుము బైనకుం యౌమల్ ఖియామతి ఫీమా కుంతుం ఫీహి తఖ్తలిఫూన్. మీరు విభజించిన విషయాల గురించి అల్లాహ్ ప్రళయ దినాన్ని తీర్పు ఇస్తాడు. అలం తఅలమ్ అన్నల్లాహ యఅలము మా ఫిస్ సమావాతి వల్ అర్ద్ ఇన్న దాలిక ఫీ కితాబిన్ ఇన్న దాలిక అలల్లాహి యసీర్. ఏమిటి? భూమి ఆకాశాలు ఉన్న ప్రతి దాని గురించి అల్లాహ్ తెలుసన్న విషయం నీకు తెలియదా? నిశ్చయంగా అదంతా ఒక గ్రంథంలో నమోదై ఉంది. ఈ విషయం అల్లాహ్ చాలా సులువైనది. వయఅబ్దున మిన్ దూనిల్లాహి మా లం యునజ్జిల్ బిహి సుల్తానం వమా లహుమ్ బిఇల్మ్ వమా లిజ్జాలిమీన మిన్ నసీర్. వారు అల్లాహ్ను వదిలి ఆయన ఏ ప్రమాణాన్ని, నిదర్శనాన్ని అవతరింపజేయనటువంటి వాటిని పూజిస్తున్నారు. పోనీ వారి దగ్గర ఏదైనా జ్ఞానాధారం ఉందా అంటే అది లేదు. దుర్మార్గులకు సహాయపడేవాడు ఎవడు ఉండడు. وإذا يتلى عليهم آياتنا بينات تعرف في وجوه الذين كفروا المنكر يكادون يسطون بالذين يتلون عليهم آياتنا والله ينبئكم بشر من ذلكم النار وعدها الله الذين كفروا وبئس المصير. వారికి మా స్పష్టమైన ఆదరణ చదివి వినిపించినప్పుడు అవిశ్వాసాల ముఖాలపై అయిష్టత కొట్టు వచ్చినట్టుగా నీవు కానవస్తుంది. వారు మా ఆదరణను చదివి వినిపించే వారిపై విరుచుకుపడబోతున్నారా అనిపిస్తుంది. ఓ ప్రవక్త, వారికి చెప్పు, నేను మీకు దీనికన్నా దారుణమైన వార్తను తెలుపన, అదే నరకగలే. దాని గురించి అల్లా అవిశ్వాసులు వాగ్దానం చేసి ఉన్నాడు, అది దుర్గరమైన గమ్యస్థానం. يا أيها الناس اتقوا ربكم فاستمعوا له إن الذين تدعون من دون الله لن يخلقوا ذبابا والذي استمعوا له من يسلبهم الذباب شيئا لا يستنقذه منه ضعف الطالب والمطلوب. ఓ ప్రజలారా, ఒక ఉదాహరణ ఇవ్వబడుతుంది, శ్రద్ధగా వినండి. నిశ్చయంగా మీరు అల్లాహ్ను వదిలి ఎవరైనా అయితే మొరపెట్టుకుంటున్నారు, వారంతా కలిసి ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. ఒకవేళ ఈగ వారి నుండి ఏదైనా వస్తువును లాక్కొని పోయిన వారు దానిని కూడా ఆ ఈగ నుండి వేడిపించుకోలేరు. అర్థించేవాడు, అర్థించబడేవాడు, పూజించేవారు, పూజలు అందుకునేవారు, ఇరువురు బలహీనులే. మా కదరుల్లా కదరే ఇన్నల్లా కవియోన్ అజీజ్. అల్లాహ్ ఉన్నతాన్ని గుర్తించి గౌరవించవలసిన విధంగా వారు గౌరవించలేదు. అల్లాహ్ మహాబలశాలి, తిరుగులేనివాడు. అల్లాహ్ యస్తవీ మినల్ మలాయికతి రుసులా వ మినన్ నాస్ ఇన్నల్లాహ సమీఉన్ బసీర్. అల్లాహ్ దైవదూతల నుండి, మానవుల నుండి తన సందేశ వాహకులను ఎన్నుకుంటాడు. నిశ్చయంగా అల్లాహ్ అంతా వినేవాడు, అంతా చూసేవాడు. వారికి మున్ముందు ఏం జరుగుతున్నదో, వారి వెనుక ఏమేమి జరిగిందో అంతా ఆయనకు తెలుసు. సమస్త వ్యవహారాలు తీర్పు కొరకు అల్లాహ్ వైపునకు మరలించబడతాయి. యాలదిన ఆమనుర్కౌ వదుదు వాబుదు రబ్బకుం వఫాలుల్ ఖైర లఅల్లకుం తుఫ్లిహూన్. ఓ విశ్వాసులారా, మీ ప్రభు సన్నిధిలో రుకు చేయండి, వంగండి, శ్రద్ధ చేయండి, సాష్టాంగపడండి, మీ ప్రభువును ఆరాధించండి, మంచి పనులు చేస్తూ ఉండండి, తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు. వజాహిదు ఫిల్లాహి హక్క జిహాదిహి హువ ఇజ్తబాకుం వమా జఅల అలైకుం ఫిద్దీని మిల్లత అబీకుం ఇబ్రాహీం హువ సమ్మాకుం లిల్ ముస్లిమీన మిన్ qablu వఫీ హాదా లియకూన రసూలు షహీదన్ అలైకుం వతకూను షుహదా'a అలన్నాస్ فأقيموا الصلاة وآتوا الزكاة واعتصموا بالله هو مولاكم فنعم المولى ونعم النصير.
అల్లా ప్రసన్నత నిమిత్తం సాధన చేయవలసిన విధంగా సాధన చేయండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ధర్మం విషయంలో ఆయన మీకు ఎలాంటి ఇబ్బందిని కలిగించలేదు. మీ పితామహుడు ఆయన ఇబ్రాహీం ధర్మంపై స్థిరంగా ఉండండి. ఆయన మీకు ముస్లింలు దైవ విధేయులని నామకరణం చేశాడు. ఇంతకుముందు కూడా ఇందులో ఖురాన్లో కూడా మీ పేరు అదే. దైవ ప్రవక్త మీపై సాక్షిగా ఉండడానికి, మీరు మానవాళికి సాక్షిగా ఉండడానికి వ్యవస్థ ఏర్పరచబడింది. కనుక నమాజును స్థాపించండి, జకాత్ను ఇస్తూ ఉండండి. అల్లాహ్తో మీ సంబంధాన్ని దృఢతరం చేసుకోండి. ఆయన మీ సంరక్షకుడు. ఆయన ఎంత మంచి రక్షకుడు, ఎంత మంచి సహాయకుడు.